హాయ్ హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఐసెట్ 2024కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ లింక్ అయితే మనకి ఎనేబుల్ చేయడం అయితే జరిగింది. అయితే వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అండ్ కలర్ ఇండికేషన్ ఏ విధంగా చూపిస్తుంది, అలాగే ఇక్కడ మనకి మ్యాథమెటిక్స్ మ్యాండేటరీ 10+2 అంటే ఏంటి అండ్ ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పాపప్ అయితే వస్తుంది. అసలు ఏం సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా మీకు ఈ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కలర్ ఇండికేషన్ అండ్ ఒక క్యాండిడేట్ అయితే చేసి అయితే చూపిస్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు కూడా కంప్లీట్ చేసేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీ ఐసెట్ రిలేటెడ్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తుంటాయి. ఒకవేళ మా యొక్క సర్వీస్ నుంచి మీరు వెబ్ ఆప్షన్స్ కానీ అప్లై చేయాలనుకుంటే ఇక్కడ ప్రొవైడ్ చేసిన నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఆ మొత్తం ప్రాబ్లం లేకుండా మేమే అప్లై చేస్తాము. ఓకేనా, లాస్ట్ ఇయర్ కూడా చాలా మటుకు మీ సీనియర్స్ అయితే అప్లై చేశాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు మమ్మల్ని అయితే అప్రోచ్ అవ్వచ్చు. అయితే మనకి ఏపీ ఐసెట్ 2024కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనకి మ్యాథమెటిక్స్ మ్యాండేటరీ 10+2 అనేది ప్రొవైడ్ చేశారు. ఇదేంటనే మీకు డీటెయిల్గా చివరిలో అయితే చెప్తాను. ముందు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ ఫార్మ్స్ దగ్గర వెబ్ ఆప్షన్స్ లింక్ సర్వీస్ అనేది యాక్టివేట్ చేయడం అయితే జరిగింది. సో దీన్ని మాన్యువల్గా క్లిక్ చేసుకుంటారు. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ నోట్ అనేది ఒకటి మెన్షన్ చేశారు. ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు, మీ యొక్క వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోగలరు. వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ మీరు గుర్తుపెట్టుకోండి, వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీరు ఫ్రీజ్ క్లిక్ చేయకుండా సేవ్ అండ్ సేవ్ ప్రింట్ క్లిక్ చేస్తే ఎన్నిసార్లైనా మీరు ఓపెన్ చేసుకొని మాడిఫై చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. అది లాస్ట్ డేట్ వరకు. ఒకవేళ మీరు ఫ్రీజ్ కానీ బై మిస్టేక్ మీరు తొందరగా ఆప్షన్స్ పెట్టేసి ఫ్రీజ్ కానీ క్లిక్ చేసుకుంటే అగైన్ మీరు చేంజ్ చేయలేరు. గుర్తుపెట్టుకోండి, చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ రోజే మీరు మార్చగలరు అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి క్లియర్గా ప్రొవైడ్ చేస్తారు. సేవ్ చేసి అలా వదిలేస్తే లాస్ట్గా ఆటోమేటిక్గా అవి ఫ్రీజ్ అవుతుంది. అయితే ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మేము క్లిక్ చేసిన వెంటనే మీకు 1 టైం ఓటీపీ అనేది రావడం అయితే జరుగుతుంది. అది ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఈ విధంగా ఇక్కడ వెరిఫై ఓటీపీ దగ్గర డూ యూ హ్యావ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఇన్ ఇంటర్మీడియట్, ఎంసీఏ కోర్సులో ప్రోగ్రాంలో మీకు వెబ్ ఆప్షన్స్ లిస్ట్ రావాలనుకుంటే మీ యొక్క ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ కానీ ఉన్నట్టయితే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టుకోండి. ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ కానీ ఉన్నట్టయితే ఎస్ పెట్టుకోండి, లేకపోతే లేదు. ఒకవేళ మీకు ఎంసీఏ కానీ అంటే లైక్ ఇప్పుడు ప్రెజెంట్ మీకు ఎంసీఏ ప్రోగ్రామ్స్ విజిబుల్ అవ్వాలనుకుంటే ఎస్ పెట్టుకుంటేనే మీకు విజిబుల్ అవుతుంది. ఇప్పుడు నేను ఎస్ పెడుతున్నా. పెట్టిన తర్వాత ఇక్కడ కింద స్క్రోల్ డౌన్ చేసి ప్రొసీడ్ అని ఏదైతే ఆప్షన్ ఉంటుందో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆర్ యూ వాంట్ టు ప్రొసీడ్ అని అడుగుతుంది. ఓకే, ఇప్పుడు నాకు డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఇప్పుడు నాకు ఫస్ట్ టైం అడుగుతుంది. అగైన్ 2-3 సార్లు అయితే అడగదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ నేమ్, జెండర్, రీజియన్, క్యాస్ట్ కేటగిరీ అన్ని కూడా మీకు చూపిస్తాయి. అండ్ డిస్ట్రిక్ట్ అనేది కూడా చూపిస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ డిస్ట్రిక్ట్లో ఆల్ పెట్టుకున్నాను అనుకోండి. ఇక్కడ సెర్చ్లో మీకు ఏ కాలేజీ కావాలనుకుంటున్నారో ఆ కాలేజ్ మీ అంతటి మీరే సెర్చ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఆ కాలేజీల కన్నా సెర్చ్ చేసుకోవచ్చు. లేదు నేను పలానా డిస్ట్రిక్ట్ నేను సెర్చ్ చేయాలనుకోండి. ఇప్పుడు నేను విశాఖపట్నం సెలెక్ట్ చేశాను. విశాఖపట్నం ఉన్న కాలేజెస్ మాత్రం మనకి చూపిస్తాయి అనమాట. లేదు నేను ఇక్కడ వెస్ట్ గోదావరి సెలెక్ట్ చేశాను. ఆ వెస్ట్ గోదావరిలో మాత్రమే చూపిస్తాయి. ఇక్కడ ఇన్స్టిట్యూట్ కాలేజ్ టైప్ దగ్గర ఆల్ అని పెట్టుకుంటే యూనివర్సిటీ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు, యూనివర్సిటీ సెలెక్ట్ అయిన అన్ని చూపిస్తాయి. ఒకవేళ మీకు యూనివర్సిటీ కాలేజీలే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే యూనివర్సిటీ సెలెక్ట్ చేస్తే యూనివర్సిటీసే ఈ డిస్ట్రిక్ట్లోనే చూపిస్తాయి. ఆల్ పెట్టుకుంటే మొత్తం అన్నీ చూపిస్తాయి అనమాట. లేదు ప్రైవేట్ కాలేజీలో పెట్టుకుంటే ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని కూడా చూపిస్తాయి. ఇప్పుడు నేను విశాఖపట్నంలో ప్రైవేట్ కాలేజీని సెలెక్ట్ చేశాను అనుకోండి. విశాఖపట్నంలో ప్రైవేట్ కాలేజీలు మాత్రమే చూపిస్తాయి. యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్ సెలెక్ట్ చేస్తే యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్ మాత్రమే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కలర్ ఇండికేషన్ ఆరెంజ్ కలర్లో ఉంటే యూనివర్సిటీ కాలేజెస్ అనమాట, వైట్ కలర్లో ఉంటే మనకి ప్రైవేట్ కాలేజెస్ అనమాట, అండ్ లైట్ గ్రీన్ కలర్లో ఉంటే యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్ అనమాట. దీన్ని బట్టి మీరు చెక్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు నేను ఒక డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేస్తాను. పోనీ నేను విశాఖపట్నమే సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఆల్ పెట్టుకున్నాను. ఇక్కడ నాకు ఆ కాలేజెస్ లిస్ట్ అన్ని కూడా నాకు ఇంటర్ఫేజ్ అవుతున్నాయి. ఇక్కడ చూసుకొచ్చి మొత్తం వైజాగ్లో ఉన్న కాలేజెస్ అన్ని కూడా చూపిస్తాయి. లేదు నేను ఇంకో కాలేజ్ ఇక్కడ చూశారు కదా, కలర్ ఇండికేషన్ ఆరెంజ్ కలర్లో ఉంటే మనకి యూనివర్సిటీ, గ్రీన్ కలర్లో ఉంటే యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్, ఇక్కడ వైట్ కలర్లో ఇక్కడ మనకు ఉన్నట్టయితే ప్రైవేట్ కాలేజెస్ అనమాట. గుర్తుపెట్టుకోండి, మీకు ఫీజు రిమెంట్స్ కానీ రావాలనుకుంటే యూనివర్సిటీలు మాత్రమే వస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఎగైన్ స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నాను. ఎగైన్ మీకు అవసరం లేదు అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను ఒక యూనివర్సిటీ కాలేజ్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ప్లస్ సింబల్ ఏదైతే ఉందో దీన్ని ట్యాప్ చేసుకోండి. ఇక్కడ పక్కన ఈ బాక్స్ని చూసా కౌంట్ నెంబర్ 1 ఒక కౌంట్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు నేను ఇంకో కాలేజ్ యాడ్ చేయాలనుకున్నాను. ప్లస్ ఇక్కడ 2 ఇంకో కాలేజ్ ప్లస్. ఇక్కడ చూసుకోండి మీరు కోర్స్ కోడ్ దగ్గర ఎంబీఏనా ఎంసీఏనా. ఓకేనా, అక్కడ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇంటర్మీడియట్ ఉన్నట్టయితే ఎంసీఏ పెట్టుకుంటే మాత్రమే మీకు ఎంసీఏ చూపిస్తాయి. ఒకవేళ నో పెట్టుకుంటే ఎంసీఏ చూపించు. అందుకే స్టార్టింగ్ స్టెప్ కరెక్ట్గా పెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు నేను ఇంకా యాడ్ చేయాలి. ప్లస్ 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 యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ ప్లస్ ప్లస్. ఇప్పుడు నాకు ఎన్ని ఆప్షన్స్ నేను సేవ్ చేసుకున్నాను? 10 ఆప్షన్లు నేను సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఈ 10 ఆప్షన్లో
నాకు 10థ్ ప్రిఫరెన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కావాలి. నేను బై మిస్టేక్ పెట్టాననుకుంటే మీరు డిలీట్ చేయవసరం లేదు. ఇదే ఇలా ల్యాగ్ చేసుకొని పైకి పెట్టుకోవచ్చు. దీన్ని కిందకి పెట్టుకోవచ్చు. ఆప్షన్స్ మీరు ప్రిఫరెన్సెస్ అనమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, ఫోర్త్ ప్రిఫరెన్స్ మీ ర్యాంకు, క్యాస్ట్ ఇలా వెళ్తుందనమాట ఆర్డర్ ప్రకారంగా. లేదు ఇక్కడ మనకి అప్ అండ్ డౌన్ ఏదైతే ఉంది ఈ 10థ్ ఆప్షన్ పైకి రావాలంటే అప్, 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 అప్ ఇక్కడ చూసుకోవచ్చు. లేదు 10థ్ ఆప్షన్ కిందకి రావాలంటే డౌన్, డౌన్ సారీ థర్డ్ ఆప్షన్ కిందకి రావాలంటే డౌన్, డౌన్ ఇలా ఆప్షన్స్ అనేది డౌన్ చేసుకోవచ్చు. లేదు మీకు ఈ కాలేజే వద్దు నేను డిలీట్ చేయాలనుకుంటే డిలీట్. ఇప్పుడు చూసారా డిలీట్ అయింది. ఓకే ఆప్షన్స్ మీకు పెట్టుకోవడం అర్థమైంది కదా. ఇప్పుడు మీకు ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మన కౌంట్ కూడా చెక్ చేసుకోవచ్చు. యూనివర్సిటీ ఇక్కడ మీరు ఒకవేళ బై మిస్టేక్ ఒక కాలేజెస్ లిస్ట్ రాలేదు, ఒక అంటే లిస్ట్లో చూపించలేదు, లేదు సెర్చ్లో నుంచి కూడా మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ నేను పలానా కాలేజ్ సెర్చ్ చేశాను అండ్ ఇంకో కాలేజ్ నేను సెర్చ్ చేయాలనుకుంటున్నాను. చూసారా ఈజీగా సెర్చ్ అవుతుంది. సో ఈజీగా మీ అంతటి మీరే వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకోవచ్చు. సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు నేను ఈ ఆప్షన్స్ పెట్టాను కదా, ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీజ్ ఆప్షన్ మరి జోలికి అయితే వెళ్ళదు. ఇంకా ఫైనల్ ఫిక్సింగ్ మేము చేంజ్ చేయమనుకుంటే ఫ్రీజ్ ఆప్షన్స్కి వెళ్ళండి. మ్యాక్సిమం సేవ్ అండ్ ప్రింటెడ్ మాత్రమే చేసుకోండి. ఇప్పుడు నేను ఈ ఆప్షన్ సేవ్ అనుకుంటే సేవ్, ఇక్కడ డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని అయితే అడుగుతుంది. ఓకే అని ప్లీజ్ సెలెక్ట్ చేసినామంటే సేవ్ అవుతాయి. ఒకవేళ ఆప్షన్స్ వద్దు సేవ్ అండ్ ప్రింటెడ్ వద్దు అనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి సేవ్ అండ్ ప్రింట్ అవుట్ క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఓకే మేము క్లిక్ చేస్తే ఆప్షన్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకేనా. ప్రింట్ ఆప్షన్ కూడా వస్తుంది చూసారా ప్రింట్ అయింది. ఓకేనా. సో ఈ విధంగా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా. ఫ్రీజ్ ఆప్షన్ జోలికి వెళ్ళొద్దు, లాస్ట్ వరకు ఆటోమేటిక్గా అవే ఫ్రీజ్ అయిపోతాయి. సో మ్యాక్సిమం ఫ్రీజ్ ఆప్షన్కి వెళ్ళొద్దు. ఒకవేళ మీకు ఫిక్స్ అనుకుంటే చేసుకోండి. ఓకేనా. ఇక్కడ సేవ్ అని సేవ్ క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లోజ్ ఇంకా అవసరం లేదు ఇంకా క్లోజ్ చేయాలనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో బయటన ఎక్కడైనా మీరు ఓపెన్ చేసినప్పుడు కరెక్ట్గా చెక్ చేసుకోండి డేటా మీరు అంటే డేటా కరెక్టా కాదనేది. ఆప్షన్స్ ఇక్కడ డిస్ట్రిక్ట్ కోడ్లు కూడా చూపిస్తాయి. మీరు ఇప్పుడు ఆదిత్య కాలేజ్ ఉంది, ఆదిత్య అన్ని డిస్ట్రిక్ట్లో కొన్ని కాలేజెస్ ఉన్నాయి. ఆ డిస్ట్రిక్ట్ ఏదైనా ఈస్ట్ గోదావరి ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఓన్గా. ఓకేనా. సో సెలెక్షన్ ప్రిఫరెన్స్ అనేది కరెక్ట్గా పెట్టుకోండి. సో వాళ్ళు చెప్పారు ఈ కాలేజ్ బాగుంటుంది ఆ కాలేజ్ అని కాదు, మీకు ఏది నచ్చితే ఆ కాలేజెస్ మీరు ప్రిఫరెన్సెస్ అనేది యాడ్ చేసుకోండి. నా సజెషన్ అయితే ఎక్కువ కాలేజెస్ పెట్టుకోండి. అది నేను స్టార్టింగ్ అన్ని సెట్ల నుంచి అదే చెప్తున్నాను, ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి అని చెప్పేసి. మీకు కావాలంటే ప్లస్ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే లేదు ఇప్పుడు నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను ఆప్షన్స్ అన్ని డిలీట్ అయిపోయి యాడ్ చేయాలనుకుంటే ప్లస్ 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 పైనుంచి కిందకి డ్రా చేసుకోవచ్చు సింపుల్గా. సో ఈ విధంగా. ఓకేనా. లేదు డిలీట్ చేయాలనుకుంటే డిలీట్. ఓకేనా. సేవ్ చేస్తున్నాను నేను ఆప్షన్స్ ఏమి ఇవ్వలేదు అని చూపిస్తుంది. ఓకేనా. సో సింపుల్ ప్రాసెస్ అనమాట. ఓకేనా. ఇంకెలాంటిది చేంజ్ అవసరం లేదు ఇంకా నాకు ఫైనల్ అనుకుంటే క్లోజ్ అని క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మీకు ఈ విధంగా డైరెక్ట్గా బ్యాక్ వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇది వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ప్రాసెస్ అనేది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.